ఏదైతే 100 మందితో వెళ్ళాలి అని చెప్పి పోలీసులు ఆంక్షలు పెడితే 100 పోయింది, 1000 పోయింది, 10,000 పోయింది, 1,00,000 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి పరిస్థితిలో ఆ 2 విషపత్రికలు, ఆ తెలుగుదేశం, ఆ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విషం గక్కుతూ డైవర్ట్ చేయడానికి పెట్టినటువంటి ఒక్కసారి ఆ హెడ్డింగ్లను చూస్తే ఎవరో ఒక అభిమాని ఏదో పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేసి సో ఇలానే వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది వస్తే అని చెప్పి చెప్పాలనేటువంటి ప్రయత్నం 2 పత్రికలు బాగా చేసినాయి. చూడండి, ఆ బూత్ జ్యోతి పత్రికలో అయితే నరుకుతాం, చంపుతాం, వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష, జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు, పొదిల్లో తొక్కి పడేస్తామని హోంకరింపు, సత్యనపల్లిలో రప్ప రప్ప అంటూ డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలు, రౌడీ షీటర్లకు పరామర్శల పేరిట అరాచకం, బెట్టింగులతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం, జగన్ తీరు చూసి జనంలో విస్మయం అని చెప్పి జగన్ పర్యటనలో రచ్చ రచ్చ అని పెట్టి హెడ్డింగ్, జగన్ పర్యటనలో 2 మృతి అని. పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం, చంద్రబాబు పాలన ఎంతో కాలం నడవదు, 3-4 ఏళ్ళ మా ప్రభుత్వం వస్తుంది, రెంటపాలలో జగన్ రప్ప రప్ప నరుకుతాం, అన్నొస్తాడు అంతు చూస్తాడు, జగన్ పర్యటనలో వైకాపా ఫ్లెక్సీలు, ప్రజలను బీతావహులు చేస్తూ బల ప్రదర్శన, ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా పర్యటనలు, దండయాత్రకు వెళ్తున్నట్టు వైకాపా అధినేత యాత్రలు, జగన్ ఇదేం చోద్యం, బారికేడ్లు తోసేసి దూసుకెళ్లిన వైకాపా కార్యకర్తలు, ఇది పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన తీరు, బారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదం, రెంటపాలలో రోడ్డుపై వీరంగం, జగన్ పర్యటనలో 2 మృతి అని చెప్పి సింగయ్య మృతిపై కేసు నమోదు, ఘటనపై ప్రత్యేక దర్యాప్తు ఐజీ ఎస్పీ, మళ్ళీ అధికారులకు వస్తే వేటతలను నరికినట్టు నరుకుతారా, ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు పరామర్శకు వెళ్తారా, మీ ప్రభుత్వంలోనే నాగమల్లేశ్వరపై కేసు పెట్టి తెదాపాలు వేధించినట్ట, జగన్పై మండిపడ్డ మంత్రులు తెదాపా నేతలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఇవ్వనంత కవరేజ్ ఇచ్చారు. ఆ 2 దినపత్రికలో పేజీలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి అంటే ఎంత వాళ్ళు ఉలిక్కి పడ్డారో, నిన్న ఎంతగా వాళ్ళని భయపెట్టిందో. నిన్న ఇనో ప్యాకెట్లు దొరికినట్లేవు, స్టాక్ అయిపోయినట్టున్నాయి ఇనో ప్యాకెట్లు, నాకు తెలిసి బ్లింకెట్ ఈ జెప్టోలో కూడా అయిపోయినట్టున్నాయి. సో అందుకని చెప్పి వీళ్ళు ఆ ఇనో ప్యాకెట్లు ఉంటే కొంచెం ఆపుకునేవాళ్ళు, దాన్ని ఆపుకోలేక వాళ్ళ రాసినటువంటిది. మరి సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కాదు శాశ్వతంగా భూస్థాపితం చేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇది కదా తప్పు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం, చంద్రబాబు నాయుడు జగన్ గారిని భూస్థాపితం చేస్తా అంటే దానికి అర్థం ఏంటి? ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు భూమి మీద లేకుండా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని, బతికే ఉన్నాడు కదా, ఆయన బతికుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదని చెప్పి మాట్లాడినటువంటి మాటలు సాక్షాత్తు మీ ఛానల్స్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తల నరికేస్తామని చెప్పి ఒక సస్పెండ్ అయినటువంటి జడ్జితో మీరు మాట్లాడించింది. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారి తలకాయ తీసుకొని వస్తే ₹1 కోటి ఇస్తామని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటలు, నిన్నటికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తొక్కేయండి, నరికేయండి, చంపేయండి అని చెప్పి సాక్షాత్తు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏమో సుభాషితాలు, ఎవరో ప్లకార్డు ప్రదర్శిస్తే రప్ప రప్ప నరికేస్తాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారని చెప్పి మీరు ప్రచారం. 2 చనిపోయారు అంటున్నారు కదా, ఒకరు ఎవరైతే గుండెపోటుతో చనిపోయారో ఆ వీడియోలు కూడా మీకు ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్తో అక్కడ పక్కన కూర్చొన్నాక ఆయన హార్ట్ స్ట్రోక్తో చనిపోయినటువంటి వీడియో ఫుటేజ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంకొకళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, వేరే వెహికల్ గుద్దడం వల్ల చనిపోయాడు. అయినా కూడా ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటుంది, దాంట్లో నో డౌట్. 29 మంది మీ తప్పిదాల వల్ల పుష్కరాల్లో చనిపోతే అమ్మా అది మీకోసం త్యాగం చేసినట్టు. మొన్నటికి మొన్న కందుకూరులో 8 మంది మీ ఇరుకు రోడ్లలో మీటింగ్లు పెట్టడం వల్ల 8 మంది తొక్కిసలాట్లో చనిపోతే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అవి కనపడవు, ఈ మీడియా కనపడవు. గుంటూరులో చీరల కోసం తొక్కిసలాట జరిగి చీరలు ఇస్తా అని చెప్పి మీరు ఆశ పెడితే 3 చనిపోతే అవి కనపడవు. ఎవరో అభిమాని అక్కడికి వచ్చినటువంటి అభిమానం లేదంటే ఎవరో ప్రజలు అతను హార్ట్ స్ట్రోక్తో చనిపోతే వీళ్ళు చంపేస్తున్నారు, జనాన్ని చంపడానికి టూర్లు పెట్టారని చెప్పి మీ విషపత్రికలు, మీ విషపు మీడియా ప్రతిరోజు ఇలాంటి ఎంత దుర్మార్గంగా ఈ పత్రికలు తయారయ్యాయి అంటే, ఇవి పోతేనే ఈ పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడైంది. సో ప్రజలు దయచేసి ఇవి చదివి మీ మెదడులో విషయాన్ని ఎక్కించుకోమాకండి. ఈ 2 విషపూరిత పత్రికలు ఇలానే ప్రతిరోజు విషపూరితమైనటువంటి కథనాలు రాస్తారు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ సక్సెస్ అయింది కదా, 100 మంది అంటే 1,00,000 మంది వచ్చారు కదా, 3 వెహికల్స్ అంటే 300 కార్లు వచ్చినాయి కదా, అందుకనే ఇలానే రాస్తారు వాళ్ళ వార్తలు. తట్టుకోలేక ఆ గ్యాస్ తంతుంది వాళ్ళకి, ఇలా కక్కుతున్నారు విషయం పేపర్లో.
ఎవరో అభిమాని ప్లకార్డు ప్రదర్శిస్తే దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి బ్యానర్ ఐటమ్లు పెట్టారు కదా. సాక్షాత్తు నారా లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి పుస్తకం చూపించి మేము ఒక్కొక్కటి అంతు తేలుస్తామంటే ఏడదచ్చారు మీ పత్రికలో? సచ్చారా ఆ రోజు? ఏమన్నా పెట్టుకున్నారా? లేకపోతే ఆ రోజు నోట్లో నుంచి మాట ఎందుకు రాలా? వీళ్ళు ఆల్రెడీ అధికారంలోకి వచ్చినాక పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు కదా, రెడ్ బుక్ అమలు పరుస్తున్నాం అని చెప్పి. మరి ఆ రోజు ఏమైపోయారు మీరందరూ? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సిగ్గుండాలి ఈ రాసినటువంటి పత్రికలకి. మీరు చెప్పాను కదా, మీరు జీవితంలో కడుపుకు అన్నం తిని ఏ రోజు వార్తలు రాయరు, రోజు అశుద్ధం తిని వార్తలు రాస్తారు. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద విషం కక్కుతూ ఎవరో అభిమానం ప్లకార్డు ప్రదర్శిస్తే ఈ 1,00,000 మంది వచ్చిన జనాలు పోయారు, ఆయనకు తెలిసిన సంఘీభావం పోయింది. ఇటువంటివన్నీ పెట్టి దీన్ని హైలైట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఏదో ఒక విధంగా మీరు లబ్ధి పొందాలి. ఇలాంటి కుట్రలు ఈ 2 పత్రికలు ప్రతిరోజు చేస్తూనే ఉంటున్నాయి.